ఫ్రెండ్స్ ఈరోజు కాశీలో డే 1. ఇప్పుడు మనం బయటకు రెడీ అయిపోయి టిఫిన్ చేసుకుని బయటకు వెళ్తున్నాం. మా మామ చెప్తారు ఎటు పోతున్నామో. చెప్పు మామ, ఎటు పోతున్నాం? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాశీలో మొట్టమొదటి రోజుగా మేము కాలభైరవ స్వామి దర్శనానికి బయలుదేరుతున్నాము. కాశీలో విశిష్టత ఏంటంటే కాశీ క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే మిగతా మన కాశీ విశ్వనాథుని కానీ మిగతా దేవుళ్ళని కానీ దర్శనం చేసుకోవాలి. అది అనాదిగా వస్తున్న ప్రతీతి. అందుకే ఈరోజు మేము మొదటి రోజు ఉదయం కాశీ కాలభైరవ స్వామి దర్శనానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అక్కడికి పోయినాక కాలభైరవ స్వామి విశేషాలని మేము వివరిస్తాము. నమస్కారం, లెట్స్ గో. టుక్ వేసుకొని బయలుదేరినాము. ఇక్కడ ఆటోని టుక్ అంటారనమాట. మా ఒక్క ఆటోకి 400, మొత్తం 2 ఆటోలు మాట్లాడుకున్నాము. 900 తీసుకుర్రు. మాకు పికప్ అండ్ డ్రాప్ 2 వాళ్ళే. డ్రైవర్లు ఒకటే చెప్తున్నారు గోల్డ్ చైన్స్ ఇవన్నీ ఉంటే చాలా జాగ్రత్తగా రూమ్లో పెట్టుకొని పోమంటారు. బయటకు వస్తే మాత్రం గుండెలు పెట్టుకోమంటారు. ఎందుకంటే బాబా ఇట్లా మంత్రం వేస్తామని లేకపోతే పూలు చల్లుతామని ఏదో తల్లి గుంజుకొని పోతారంట. కాశీకి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మోకి హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా, అడి చూపెట్టరా. సోమ్య హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి గుడి ఎలా ఉందో చూద్దాం. ఒకసారి కాశీలో రోడ్స్ ఇల్లు ఎలా ఉన్నాయి చూడండి. మొత్తం అన్ని చిన్న చిన్న గల్లీలు ఇలాగే ఉంటాయి. చూసుకోవచ్చు, కొద్దిగా అశుభ్రంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ సెంటర్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము దారిలో చూసుకోవచ్చు పాన్ షాపు అన్నీ మొత్తం ఉన్నాయి. చూడండి ఎంత మంచి షాప్. కాశీలో తప్ప ఇక్కడ ఎక్కడ కనిపించదు షాప్ ఇలాంటివి. చూసుకో. మా అమ్మ కోసము వీల్ చైర్ కూడా మాట్లాడినాము. వీల్ చైర్ సూపర్ ఉంది. మంచి అవకాశం, దేవుడి దయ. కూర్చోమ్మా, కూర్చో. చాలా దూరం ఉంది, నడు ఎక్కువ. చాలా దూరం ఎక్కువ. సూపర్. సోమ్య ఇది ఏంది? ఇదా శివుడిది జపం చేసుకుంటున్నాం, ఓం నమః శివాయ అని. మనకు గుర్తుంటుంది కదా, అనుకుంటూ అన్నప్పుడల్లా ఒకసారి పడ్డారు. नको दो दिन पे आते रहते हैं, इधर आते रहते हैं। आए थे ना योगी इधर? इधर हर 2 दिन पे, महीने में 4 बार आता है इधर। इसलिए इतना अच्छा है। పోయే దారిలో చాలా ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ చేసుకునే వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్, పాను చాలా ఉన్నాయన్నమాట. డ్రెస్సులు అయితే రకరకాలు ఉన్నాయి డ్రెస్సులు. అండ్ ఈ స్టైల్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది కాదమ్మా. ఆయన స్టైల్ అంతా స్ట్రీట్ బాగుంది. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది పోయేదారిలో. ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే మన కాలభైరవ స్వామి టెంపుల్ వస్తుంది. వెళ్తున్నాం ఇప్పుడు. చూసుకోవచ్చు చిన్న గల్లీలు ఎట్లున్నాయో. దర్శనం కూడా అవుతుంది. పో. ఏంటంటే పెయింటింగ్స్ బాగుంటాయి కదా, వినాయకుడు పెయింటింగ్లో బాగుంది చూడండి. పెయింటింగ్స్ బాగుంటాయి. చిన్న గల్లీలు పెయింటింగ్స్ ఆడడం వల్ల మస్తు అనిపిస్తుంది అందంగా. చూసుకోవచ్చు ఇల్లు ఎట్లుందో. ఇది చాలా పెద్ద లైన్ ఉంది. దర్శనానికి కనీసం గంటన్నర పడుతుంది. ఇందులోకి వెళ్ళే మళ్ళీ వెహికల్స్ కూడా వస్తుంది చూడండి. చాలా కష్టమే. రష్ అయితే మా ఫుల్ రష్ ఉంది. ఫుల్ రష్ ఉంది కదా డాడీ? మస్తు రష్ ఉంది. మామూలు రష్ లేదు అసలు. వాళ్ళు ఏడున్నారు మరి. ఇక ముందుకు వచ్చాక జర పోలీసు వాళ్ళు ఉండి సింగిల్ లైన్ చేశారు. కొద్దిగా ఇబ్బందికరంగా లేదు ఇప్పుడైతే. డాడీ మొత్తం చెమటలతో నిండిపోయినావు. అంతేనా? ఇప్పుడే దర్శనం అయిపోయింది. లస్సీ తాగడానికి ఒక దగ్గర ఆగాము. మామ దర్శనం ఎట్లా అనిపించింది చెప్పోసారి? అసలు పబ్లిక్ విపరీతమైన రద్దీ ఉంది కానీ అద్భుతమైన దర్శనము. అసలు కాలభైరవ స్వామిని చూసిన తర్వాత మేము పడిన శ్రమంతా మర్చిపోయినాము. చిన్న గల్లీలలో విపరీతమైన రష్. ఇక మా బాబుకు విఐపి దర్శనం జరిగింది. పంతులు గారు ప్రత్యేకంగా ఆశీర్వదించారు కాలభైరవ స్వామి దేవాలయంలో. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి. అందుకోసం కష్టపడి ఈరోజు దాదాపు 2.5 గంటల సమయం పట్టింది. అయినా మేము ఈరోజు అద్భుతమైన దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకత ఈ అద్భుతమైన లస్సీ స్ట్రీట్ ఫుడ్లో మొట్టమొదటి ఈరోజు లస్సీని మేము రుచి చూస్తూ ఉన్నాము. దీని తర్వాత టమాటా చాట్ అని, జిలేబీ, బిగ్ గులాబ్ జామ్ చాలా ఉన్నాయంట. అన్నీ కూడా మేము ఈ 10 రోజుల లోపల అన్నీ కూడా మేము రుచి చూడాలని అనుకుంటున్నాం. చూడు అది ఎట్లా చెప్పు. టేస్ట్ చూడు. తీయగా ఉంటుంది. మరి తీయగా ఉండదా?
తీయగా ఉంది. ఇప్పుడే దర్శనం చేసుకొని మా సౌమ్య కూడా వచ్చింది. అసలు దర్శనం ఎలా జరిగింది, రద్దు ఎలా ఉందో కనుక్కుందాం. దర్శనం అయితే ఫుల్ హెక్టిక్, జనాలు అసలు తోసేసుకుంటున్నారు. నాకేమో చిన్న పిల్లగాడు ఉన్నాడు, నాకు అసలు ఏం సుధరాయిస్తలేదు. కానీ ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుడి బ్లెస్సింగ్స్ కూడా అందాయి మాకు. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. లస్సీ ఎట్లా అనిపించింది? లస్సీ కూడా చాలా బాగుంది టేస్ట్. నువ్వు తిన్నావా? ఇప్పుడు బాగుంది. బాబాయ్ తాగిరా? బాగుంది కదా, రండి. ఎక్సలెంట్. పడ్డ కష్టం అంతా లస్సీ తాగడంతో కాదు, మర్చిపోయాము. మనం ఇంకా ఫుడ్లు ఎక్స్ప్లోర్ చేయాలి కాశీలో. చాలా ఇంకా స్ట్రీట్ ఫుడ్ చాలా ఉన్నాయి. దర్శనాలతో పాటు సమానంగా స్ట్రీట్ ఫుడ్స్ కూడా టెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఈసారి వదిలే ప్రసక్తి లేదు, తగ్గేది లేదు. షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. విగ్రహాలు అవి ఇవి చాలా బాగున్నాయి చూడండి. ఎగ్జిట్లో దర్శనం చేసుకుని ఎగ్జిట్లో ఉన్నాయి. దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. లంచ్ సంగతి ఏంది అని చెప్పిరా? రూమ్లోనేనా? రూమ్కి వెళ్ళి లంచ్ చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ బయట తిరుగుదాం. స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడే దర్శనం చేసుకొని మా హోటల్ దగ్గరకు వచ్చేసాము. మమ్మీ, కాలభైరవ దర్శనం ఎట్లయింది? కాశీలో మొదటి రోజు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది, మంచి దర్శనం అయింది. కొంచెం ఇబ్బంది అయింది, కొంచెం దారి చిన్నగా ఉంటుంది కదా, రానికి పోనీకి ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం. ఎవరైనా వెళ్ళేట వాళ్ళు ఉంటే వీల్ చైర్లో వెళ్తే బాగుంటుంది. ఉన్నాయి, నేను కొంచెం దూరం వెళ్ళాను వీల్ చైర్లో, తర్వాత నడుచుకుంటూ వెళ్ళా. కష్టమైంది. 200 తీసుకుంటాను. డాడీ, మీకు ఎట్లా అనిపించింది దర్శనం? ఒకసారి క్లియర్ చెప్పు. కాశీలో మొదటి భాగంగా కాలభైరవ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. కష్టంతో కూడుకున్న ఏ దర్శనం అయితే అవుతుందో అది చాలా అద్భుతమైన దర్శనం అని నేను నమ్ముతున్నా. ఈరోజు మా సతీమణిని తీసుకెళ్ళిన చూడండి, మొత్తం చెమటలతోని నా బట్టలు కూడా తడిపోయినాయి. కాలభైరవుని విశిష్టత ఏంటంటే, కాలభైరవుడు అంటే శివుని యొక్క కోపానికి ప్రతిరూపం. అయినా ఏదైతే ఈ కాశీ వారణాసి క్షేత్రం ఉందో, ఈ వారణాసి ఈ కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. అలాంటి క్షేత్రపాలకుని దర్శనం మొదటగా చేసుకున్న వారికి అద్భుతమైన, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మనకు చాలా అద్భుతంగా జరుగుతుంది. దర్శనం మాత్రం చాలా అద్భుతంగా అయింది. హర హర మహాదేవ, శంభో శంకర. దర్శనం ఎట్లయింది నీకు? ఎట్లా అనిపించింది? కాశీలో ఫస్ట్గా కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవాలన్నారు. కాబట్టి మేము ఈరోజు ప్రొద్దున్నే లేచి కాలభైరవ దర్శనం చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా వచ్చి ఎప్పుడైనా కాశీ యాత్ర చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ కాలభైరవ దర్శనం చేసుకుంటే మనం అన్నీ చేసుకున్నట్టే. దర్శనం చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాము. పొద్దున 9 o'clock వెళ్ళాము. ఇప్పుడు దాదాపు ఇప్పుడు టైం 1 అవుతుంది. మా రూమ్ నుంచి అక్కడికి 4 kilometers. ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. పోవడానికి ఒక 1/2 hour, రావడానికి ఒక 1/2 hour. ఆడైతే విపరీతమైన రష్, పిచ్చి రష్ ఉంది. చిన్న పిల్లలతోని పెద్ద మనుషులు వెళ్తే మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. నా సజెషన్ ఏంటంటే, నేను లాస్ట్ టైం కాశీకి వచ్చాను మన కుంభమేళ టైంలో. నేను అప్పుడు ఈవినింగ్ పూట చేసుకున్నాను. ఈవినింగ్ 7-8 తర్వాత చేసుకున్నాను. ప్రశాంతంగా అయింది దర్శనము, ఇంత హెక్టిక్గా లేదు. ఏంటంటే లైన్ అదే, మన మనుషులు అదే లైన్లో పడ్డారు. అదే స్ట్రీట్లో వెహికల్స్ వస్తున్నాయి, తర్వాత ఎనిమల్స్ వస్తున్నాయి, అమ్మేటోళ్ళు అక్కడనే చాలా రష్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఈరోజు దర్శనానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చారంట మన కాలభైరవ టెంపుల్కి. అందుకే కూడా రష్ ఉందంట, నాకు గైడ్ చెప్పాడు. మొత్తానికి అయితే రూమ్కి వచ్చాను. చూసారు అందరు రివ్యూస్, అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మనం రూమ్కి వచ్చాము. ఇక్కడే మనకి లంచ్ ఉంది. మనకి అసలు లంచ్లో ఏం పెడుతున్నారు, ఫుడ్ ఎలా ఉంది చూద్దాం. హోటల్ నుంచి తినడానికి వెళ్తున్నాము, దారిలో ఉన్నాము. మా హోటల్ వాళ్ళది ఇక్కడ ఉందంట, అక్కడికి వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉందో. అక్కడికి వెళ్ళి వచ్చేసాము. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే కాళ్ళు కడుకుని లోపలికి వెళ్ళినాం. అమ్మ పైకి ఎక్కాలి చూడు, పైకి ఇట్లా కిందికి రా, కిందికి వచ్చి పైకి ఎక్కాలా దా. పైకి ఎక్కుతున్నాము. ఫుడ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఉంది, ఇది వైట్ రైస్, పప్పు బాగుంది, టేస్ట్ బాగుంది, పప్పు సూపర్ ఉంది. ఇది వచ్చేసి ఆలుగడ్డ కర్రీ కదా, ఆలుగడ్డ కర్రీ, సాంబారు, మజ్జిగ, పచ్చడి కూడా ఉంది. టేస్ట్ బాగుంది ఫుడ్ది. ఇప్పుడే లంచ్ కూడా చేసాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. నీకు ఎట్లా అనిపించింది టేస్ట్? చాలా బాగుంది నాన్న, మంచిగా వెజిటేబుల్ కర్రీస్ అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకే, తాతకు ఇంత దూరం నడవడం చేత కదని ఈ రూమ్కి తీసుకెళ్తారు. ఫుడ్ అంతా చల్లనడ్రా, ఇంటికి తినిపిద్దాం నాడు.
లంచ్ అయితే చేసి రూమ్కి వచ్చాము. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటకు వెళ్దాం మళ్ళీ. హాయ్. ఇప్పుడు టైము 6 అవుతుంది. మంచి రెస్ట్ తీసుకున్న మధ్యాహ్నం ఇప్పుడు బయలుదేరినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మృత్యుంజయ టెంపుల్కి వెళ్తున్నాము. మామ ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు చెప్పు. నాన్న ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. మనం ఇప్పుడు వెళ్ళేది మృత్యుంజయ టెంపుల్. అక్కడ ఏమంటారు ధన్వంతరి కూపం అని ఒక బావి ఉంటుంది. ఓకే. అందులో నుంచి నీళ్లు తాగితే బాడీలో ఉన్న సమస్య రోగాలు తగ్గుతాయని ఒక ప్రతీతి ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం దర్శనానికి. ఎట్లా వెళ్తున్నాం? ఆటోవా ఎట్లా? బై ఆటోనే. రైట్. ఉండేది 2 కిలోమీటర్స్. కానీ ఇక్కడ ఎక్కువ మటుకు బార్కేడ్స్ ఉండి రోడ్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆటో హెల్ప్ తీసుకోవాల్సింది తప్పకుండా. ఓకే. ఆటో హెల్ప్ తీసుకోవడం వల్ల మనం క్షేమంగా మా మందిరం పోయి అక్కడ విశిష్టత కూడా తెలుసుకుందాం. బయలుదేరాం. చాయ్ ఆర్డర్ ఎంత? చాయ్ ఎంత ఇక్కడ? చాయ్ కిतने में बेटा? और కాఫీ 20. కాఫీ 20. చాయ్ ఆర్డర్ ఇచ్చాము. 13 రూపాయలు చాయ్. 13 రూపాయలలో దీంట్లో మనకు మట్టి కప్పులు ఇస్తారు. మట్టి కప్పులు ఇస్తారు. మన రూమ్కు దగ్గరనే ఉంది వీళ్ళది. ఓకే ఓకే. మట్టి కప్పు. ఆటో మాట్లాడుకొని మృత్యుంజయ టెంపుల్కి బయలుదేరినాము. ఇక్కడ నుంచి 4 km డిస్టెన్స్లో ఉంది. ఒక్కొక్క ఆటోకి 150 రూపీస్. వాళ్ళు ఇంకో ఆటో, మా వాళ్ళు ఆటో పోతున్నారు, మేము ఈ ఆటోలో పోతున్నాము. లెట్స్ గో. టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. గల్లీ బహుత్ చోటా చోటా అయినా. ఇది మొత్తం ఇక్కడ పాన్ ఐటమ్ దొరుకుతాయంట. హోల్సేల్ మార్కెట్ అంట. ఫేమస్ అంట ఇదే. అంటే చీప్ అండ్ బెస్ట్ మే రखता है इधर मसाला, मीठा मसाला. एक एरिया का नाम क्या है? पान दरीबार. अच्छा है भैया. पूरा पान आइटम. पूरा तंबाकू एरिया बहुत फेमस है ना इधर पान. आपका कौन सा पान पसंद है? मैं इधर तंबाकू खाता हूं. तंबाकू. का नाम? मोहम्मद सैयद. अच्छा. ये मेन मार्केट है. ये मेन मार्केट है अंदर. अच्छा है. ఈ ఏరియా నుంచి మొత్తం తంబాకు ఆల్ ఓవర్ ఇండియా సేల్ అవుతుందంట. ఆటో దిగగానే ఫస్ట్ మాకు బాలాజీ దర్శనం అయింది. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరనే కనిపిస్తున్న టెంపుల్ అదే వెళ్తున్నాం. ఇదేనంట మృత్యుంజయ టెంపుల్. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. రష్ అయితే చాలా ఉంది లోపల. వెళ్దాం. టెంపుల్లోకి వచ్చాము. ఇది టెంపుల్. లోపల హారతులు అవి ఇస్తున్నారు. లోపల చిన్న లింగం ఉంది ఇక్కడ. గుడిలో కుక్కలు కూడా ఉన్నాయి. చాలా ఆనందం అనిపిస్తుంది చూస్తుంటే. చాలామంది ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నారు. గుడి ఎదురుగా చేసుకోవాలంటే మంచిదంట ధ్యానం చేసుకుంటే. చాలా పెద్ద హాల్ ఉంది చూడండి. మోక్షిత్ కూడా ధ్యానం చేసుకుంటుండు. మా నాన్న కూడా ధ్యానం చేసుకుంటుండు చూడండి. మాల వేసుకున్నాడు మెల్లో. మళ్ళీ ఈ గుడి లోపల చిన్న చిన్న హాల్స్, లోపల చాలా పెద్ద పెద్ద గుళ్ళు కూడా ఉన్నాయి. పెద్ద హాల్ ఉంది ఇలా. ఈ టెంపుల్ ఇది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇదొక టెంపుల్. అభిషేకం చేపిస్తారు. అభిషేకం చేపిస్తారు. వెరైటీగా ఉంది కదా. నెక్స్ట్ ఇదేంది? ఇంట్లో కూడా అభిషేకం చేపిస్తారు. ఓకే ఓకే. ఇంట్లో కూడా అభిషేకం చేపిస్తారు. డిఫరెంట్గా ఉంది అభిషేకం చేపించేది. పెద్దగా ఉంది హాల్ ఇది. లోపల హాల్లో మళ్ళీ టెంపుల్స్ ఉన్నాయి. ఇలా కూడా శివాలయమేనా? శనీశ్వరం టెంపుల్. ఓ చాలా పెద్దగా ఉంది. బాబా 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 వా. శనేశ్వర ఆలయం, శనిదేవుడు. బా ప్రశాంతంగా ఉంది. మస్తు చాలామంది ఉన్నారు. అదే ధన్వంతరి. ఓకే ఓకే. ఏమైనా పాట పాడుతుండే. ఇదే ధన్వంతరి కూపము. ఇక్కడ నీళ్ళు తాగితే అనారోగ్యాలు రావని చెప్తారు. చూద్దాము. సోమ్య వెళ్ళు పట్టుకొని రా. హెల్త్ ఇష్యూస్ ఉండదంట. ఓకే. ఫస్ట్ మైగ్రేన్ తగ్గాలని కోరుకుంటున్నాను. సూపర్. కోరుకుంది అయితే పో. చూసుకో ఎంత లోతుందో బాయి. ఇలా వాటర్ తాగితే అనారోగ్యాలు రావంట. చూసుకోవచ్చు. ఇందులోకి తోడి అక్కడ వాటర్ ఇస్తారు భక్తులకి. సో మీద తాగిన వాటర్ టేస్ట్ ఉన్నాయా? చాలా పెద్దగా ఉంది బావి. లోతుంది.
సూపర్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. నీళ్ళు కూడా స్వీట్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఎట్లా స్వీట్ వాటర్ చాలా బాగున్నాయి, నీళ్ళు వాటర్ సూపర్ ఉన్నాయి. ధన్వంతరి కుప్పం దగ్గర వాటర్ తాగాము. టెంపుల్ కూడా చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి సింగర్ ఉన్నాడు, గొంతు రక్తం వస్తున్నా పాడుతున్నాడు ఈయన. ఇక్కడ లోపల మృత్యుంజయ పూజ చేస్తున్నారంట, చాలా బాగుందంట. ఎలా ఉందో చూద్దాం. పూజ చేస్తున్నారు ఇక్కడ, ఇదే పూజ. రికార్డ్ కూడా చేస్తారు పూజని. నాకు తెలిసి ఇందులో ఒక 20 టెంపుల్స్ ఉంటాయా? ఈడొక టెంపుల్ ఉంది, ఇవ్వండి 20 టెంపుల్స్ ఉంటాయి. ఇదొక టెంపుల్ ఉంది. అన్ని లింగాలే చూసుకోవచ్చు. మృత్యుంజయ టెంపుల్ అన్ని లింగాలు ఉన్నాయి ఇందులో. అక్కడ నుంచి ఇక్కడ ఇంకో దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా టెంపుల్స్ లైన్గా 3 ఎలా ఉన్నాయి చూద్దాం. మందిర్ అంట చూసుకోవచ్చు. ఇందులో కూడా శివుడు ఉన్నాడు, శివలింగం ఉంది. ఇటు పక్కన ఇంకోటి ఉంది, ఇక్కడ కూడా శివలింగం. హారతులు అవుతున్నాయి, పూజలు అవుతున్నాయి. ఎవరైనా వస్తే కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయండి. ఇదంతా మొత్తం కాపర్తో చేసింది ఉంది. ఇక్కడ కూడా ఏదో పూజ చేస్తారు, తీసుకోవచ్చు, పూజలు చేస్తారు. మొత్తం ఈ టెంపుల్స్ మొత్తం పూజలే. గండాలు, ప్రాణగండాలు ఇలాంటి ఏమైనా ఆపదల వాళ్ళు పూజలు చేసుకుంటారంట. ఇక్కడ వెళ్తున్నాం, దారిలో చిన్న టెంపుల్ కనిపించింది. ఇంత చిన్న సందులో చిన్న టెంపుల్ చూడండి. దీని గురించి చెప్తున్నాడు పంతులు, నాకు అర్థం కావట్లేదు. వైర్ టెంపుల్ నైట్ వ్యూ చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఇప్పుడు దర్శనం చేసుకున్నాం కదా, వాళ్ళ భార్య అంట. ఇక్కడ అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంది. పంతులు ఏదో స్టోరీ చెప్పింది, నాకు అసలు అర్థం కాలేదు. సోమ్య నీకు అర్థమైంది, ఏం చెప్పింది చెప్పు. ఈ అమ్మవారు మృత్యుంజయ స్వామివారి వైఫ్ అంట. ఏదన్నా యుద్ధం వచ్చినప్పుడు ఆ స్వామివారి కంటే ముందు, యుద్ధం ఎప్పుడు వస్తే అప్పుడు స్వామివారి కంటే ముందు అమ్మవారి హెల్ప్ ఎక్కువ అవసరం అంట. ఈ అమ్మవారు పవర్ఫుల్ అంట స్వామివారి కంటే ఎక్కువ. ఫస్ట్ ఈ అమ్మవారి హెల్ప్ తీసుకొని తర్వాతకి ఈయన దగ్గరకు వస్తారంట. అది స్టోరీ. ఇప్పుడే 2 టెంపుల్స్ దర్శనం అయిపోయింది. మళ్ళీ అదే ఆటోలో రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ బాగుంటుందంట. స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. చాట్లో ఫేమస్ అంట చాట్. ఇక్కడికి వెళ్ళి రుచి ఎలా ఉందో చూద్దాము. ఆటో ఇక్కడ మరీ ఆపాడు. ఇక్కడ చూద్దాం. మోమోస్ ఇక్కడికి వచ్చాము, మోమోస్ చేస్తున్నారు ఇక్కడ. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. తందూరి మోమోస్ అంట, అని కోసం ఆగాము ఇక్కడ. అండ్ ఎలా ఉందో అని సార్ టేస్ట్ చూడరా, ఎట్లుందిరా టేస్ట్? టేస్ట్ అని అడిగింది. ఇది స్టీమ్ మోమోస్ కదా, ఎట్లా టేస్ట్ టేస్ట్ ఎట్లుందిరా? బాగుందా? నెక్స్ట్ ఇదేం మోమోస్ ఇవి? ఒకసారి తిని ఎట్లుందో చూడు, చెప్పు. టేస్ట్ బాగుందని చెప్పేసి ఇంకో ప్లేట్ చెప్పాము. ప్లేట్కి ఎన్ని వస్తున్నాయి? 11 పీసెస్ వస్తున్నాయి. ఎంత ప్రైస్? 60యా? 120 రూపీస్. ఈ ఏరియా మొత్తం మ్యాక్సిమం స్ట్రీట్ ఫుడ్ ఏరియా ఉంది, చూసుకోవచ్చు. చాలా బాగుంది. షాపింగ్ అదంతా చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ అందులోకి వెళ్తున్నాము. ఇక్కడ టమాటా చాట్ ఫేమస్ అని చెప్పేసి తీసుకున్నాము. సో మేము తినే ఎట్లుంది చెప్పు. ఎట్లుంది టేస్ట్? బాగుందా? అత్తమ్మ నీకెట్ అనిపిస్తుంది అని? వాట్ అబౌట్ యూ? వేస్టా? నువ్వేం తింటున్నావే? స్పెషల్ బాగుందా? వేస్టా? సూపర్. నీకెట్ ఉంది? మన దగ్గర గోకుల్ చాట్ ఇక్కడ హైదరాబాద్లో. ఇక్కడ మాత్రం మీరు వస్తే మాత్రం ఈ చాట్ తినండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఉందేనా? దైపూరి తింటున్నాం, చాలా అద్భుతమైన టేస్ట్ ఉంది. మన హైదరాబాద్లో గోకుల్ చాట్లో ఉన్న 100% మొత్తం ఫుల్ రష్ ఉంది. ఇక్కడ ఫుల్ నిండిపోయింది, బయట కూడా నిలబడ్డారు పబ్లిక్. గులాబ్ జామ్ ఎట్లుంది డాడీ? చాలా బాగుంది. నాకు ఇష్టమైన స్వీట్ మొదటిగా తినేది గులాబ్ జామే. వేడిగా చాలా బాగుంది. ఎంత ధర? ఎంత అండి? 70 రూపాయలు ధర వచ్చినాయి. సూపర్ టేస్ట్ ఉంది. ఉంది, చాలా అద్భుతంగా. ఎట్లుంది? పానీపూరి తింటున్నారా? ఏం పానీపూరియా? పానీపూరి ఎట్లుంది సౌమ్య పానీపూరి? ఎట్లుంది? వేస్టా?
బాగాలేదంట పానీపూరి ఇక్కడ. అంత బాగాలేదు, సూపర్ లేదు, అంత బాగాలేదు, యావరేజ్. అంతేనా? మొత్తానికి సక్సెస్ఫుల్గా డే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు స్ట్రీట్ ఫుడ్, టెంపుల్స్ చాలా అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేసాము. సన్నీ నీకెలా అనిపించింది చెప్పు? సక్సెస్ఫుల్ మంచిగా ఉంది, ఎంజాయ్ చేసిన బాగా. డే 1 అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. డే 2 చూడాలి ఇక. రేపేంటి ప్రోగ్రామ్? రేపు ఏమో ఇక్కడికి ఘాట్స్ పోదామంటారు, గయా పోదామంటారు, ఘాట్స్ పోదామంటారు. ఓకే, ఘాట్స్ కూడా చూసుకొని సక్సెస్ఫుల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు రంజిత్ ప్రాపర్టీస్, రంజిత్ లైఫ్ స్టైల్. సబ్స్క్రైబ్ టు రంజిత్ లైఫ్ స్టైల్. బాయ్.